హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి తెలుసా? మన హైదరాబాద్లో దత్తాత్రేయ టెంపుల్ 500 సంవత్సరాల క్రితంది. దత్తాత్రేయ టెంపుల్ ఇక్కడ ఉన్నదని నాకు కూడా తెలియదు, ఈ మధ్యనే తెలిసింది. నిన్న దత్త జయంతి అయింది కదా, నేను వెళ్ళి వచ్చాను. నిజంగా ఎంత బాగుందంటే అసలు ఇది కొండపైన ఉంది. అంటే కొండపైన బిర్లా మందిరం ఉందని తెలుసు అందరికీ, కానీ ఇది కూడా కొండ ఏడుంది ఏంటి అనేది ఆరా తీస్తూ నేను కూడాను ఇక్కడ యూట్యూబ్లో చూసి వెళ్ళాను. నిజంగా చాలా బాగుంది టెంపుల్. ఇది మొత్తం ఆ టెంపుల్ అనమాట. నేను మొత్తం మీకు దత్తాత్రేయ దర్శనం చేపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అంతా చాలా బాగుంటుంది. లోపల ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అన్నీ చెప్తాను నేను, ఒకసారి చూడండి. 200 చిల్లర మెట్లు ఉన్నాయన్నమాట. స్టెప్స్ 200 అబౌవ్ స్టెప్స్ ఉన్నాయి. కానీ అసలు భక్తులు ఎంతమంది ఉన్నారంటే ఒకసారి ఇలా చూడండి మీరు, అసలు ఎలా వెళ్తున్నారో. ఇంకా సైడ్ చిన్న చిన్నవి ఏవో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఇవన్నీను ఇంకా టెంపుల్ కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు ఈ మధ్యన అనుకుంటా. కానీ చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. చాలా బాగుంది. ఈ స్టెప్స్ మీకు ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ అట్లా మధ్య మధ్యలో అనమాట ఇట్లా మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా కొండపైన నాగపాము తాలూకువి ఇట్లా రాహు కేతువు అని అంటారు కదా, అట్లా ఇక్కడ నాగేంద్రుడు ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి. మేమైతే తెలియదు మాకు ఫస్ట్, అందుకోసమని ఇంకా మేము రిటర్న్ వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాము. ఈ నాగపాము దగ్గర, నాగేంద్రుడి దగ్గర చాలా బాగుంది. అసలు భలే చేశారు. ఎంత బాగుందంటే అసలు టెంపుల్ నిజంగా చాలా బాగుంది. చాలా రద్దీగా ఉందన్నమాట యాక్చువల్గా అయితే. కానీ దర్శనం త్వరగానే అయిపోయింది. ఇంకా అంత రద్దీలో అర్చన చేయట్లేదు. అంటే నిన్న ఫుల్ బిజీ ఉన్నారని చెప్పేసి అర్చన వాళ్ళకి సపరేట్గా ఒక పక్కన పెట్టేసి ఉంచేసి ఈ లైన్ ఆపేసి జనరల్ లైన్ ఆపేసి చేస్తున్నారు. బట్ ఇంకా లేట్ అయిపోతుందేమో అని మాకు తెలియక, అసలు అర్చన టికెట్ కూడా ఎక్కడ ఇస్తారో మీకు తెలియక చేయలేదు. అప్పటికి మేము లైన్లో దగ్గరకు వచ్చేసాము. అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము అర్చన చేయించుకోలేదు. ఇంకా నెక్స్ట్ టైం చేయించుకుంటాను. బట్ ఇది మనం స్టెప్స్ దిగేటప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట. పైన రేకులు అవి అన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న పిల్లల్ని కూడా వేసుకొని వస్తున్నారు కదా. అసలు చాలా బాగుంది టెంపుల్. చాలా పెద్దవాళ్ళు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కొంచెం కిందకు వచ్చాక గోశాల ఉంటుంది. టెంపుల్ పక్కనే ఇది సీతారామ ఆర్చ్ ఉంటుంది. లోపలికి అన్నదానం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు కర్ణాటక వాళ్ళు అన్నదానం చేపిస్తున్నట్టున్నారు. ప్రతి ఒక్కరికి అన్నదానం అన్నమాట. అసలు ఎంత బాగుందంటే ఫుడ్ చాలా బాగుంది. నిజంగా అన్నదానంలో అన్ని వెరైటీస్ వేస్తారని కూడా నిజంగా తెలియదు. ఎందుకంటే గంగాపూర్లో నేను అన్నదానం తిన్నాను. అక్కడ ఓన్లీ 3 ఐటమ్స్ వేస్తారు. బట్ వీళ్ళైతే చాలా ఐటమ్స్ వేశారు. ఇంకేదో పెళ్ళికి పెట్టినట్టు పెట్టారు వీళ్ళు. చాలా బాగుంది. మేము ఇంకా అక్కడ తినేసి బయలుదేరామన్నమాట. ఇది గుడి లోపల మనకి వెళ్ళాక మనకి ఇక్కడ కుంకుడుకాయ చెట్టు ఉంటుంది. ఎక్కడైనా మనం రావి చెట్టు చూస్తాం.